హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్. ఫెస్టివల్ రోజు అయితే ఉదయాన్నే లేచి నేనైతే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా హెడ్ బాత్ చేసేసి ప్రసాదాలు అవి చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొంగలన్నం పెట్టేశాను. నెక్స్ట్ పప్పుకి పొంగలన్నంకి రెండు పెట్టేసి ఇంకా శనగలు అయితే నానబెట్టాను గుగ్గుళ్ళ కోసం. ఇవైతే శనగ బ్యాళ్ళు పూర్ణాలు చేద్దామనేసి పెట్టాను. ఇవి రైస్ పులిహోర కోసం అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా పప్పు అది పట్టేసి ఇంకా పప్పూర్ణాలు అయితే వేసేసాను. ప్రసాదం వరకు వేసాను, మా ఇంట్లో వరకు అయితే తర్వాత చేసుకుందాం అనేసి. ఇంకా అదైతే పాల తాలికల పాయసం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, అంటే కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. కొంచెం ఉడకలేదు, అయినా పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, వినాయకుడికి ఇష్టం అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అంతా చిన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చేసి అంతా డెకరేషన్ అది అన్నీ పెట్టేసి చేశారు. నైవేద్యాలు పెట్టిస్తే ఇంకా అక్కడ పెట్టేశారు. పులిహోర, ఇంకా పప్పూర్ణాలు, అవి గుగ్గుళ్ళు, పాయసం, ఇంకా పొంగలన్నం, 5 నైవేద్యాలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పెట్టేశారు. మా హస్బెండ్, నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఫ్రెష్ అవుతూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇవన్నీ చేసేసారు. నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ బొమ్మను తీసుకెళ్ళి పెద్ద బొమ్మ దగ్గర పెట్టేసి వస్తాము. ఇంకంటే డైలీ చేయడం అయితే కుదరని వాళ్ళు అయితే అలా చేస్తుంటారు. మాకు కుదరదు అనేసి ఇంకా అక్కడ అయితే పెట్టేసి వస్తాము. ఇంకా అక్కడ పెద్ద బొమ్మ దగ్గర 9 days 5 days అలా ఉంచుతారు కదా, ఇంకా అక్కడ పూజలు అయితే అందుతాయి. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా చిన్న పాప అయితే వెళ్ళాం. పెద్ద పాప అయితే ఇక్కడ ఇంటి పక్కన ఒక బొమ్మ ఉంటే అక్కడికి అయితే వెళ్ళింది వాళ్ళ నాన్నమ్మతోటి. మేమైతే సెంటర్లో ఉన్న బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళేసాము. వెళ్ళేసి బొమ్మనైతే అక్కడ ఇచ్చేసి వచ్చాము. ఈవినింగ్ అంటే దేవుడిని ఇంట్లోనే ఉంచుకుంటే ఇంకా పూటకి చేయాలి, కుదురుతుందో కుదరదో అనేసి మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాము. ఆ డేనే వినాయక చవితి ఫెస్టివల్ రోజు ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసుకొని ఇంకా దేవుడిని అయితే పెద్ద బొమ్మ దగ్గర పెట్టేసి వస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ అయితే పాయసం నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, బాగానే వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే మీకు ఎలా వస్తుంది, మీరు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను ఆ రోజు. ఆ శారీ వచ్చేసి తిరుపతి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు తీసిచ్చారు. అదైతే అప్పటికి కుట్టించుకొని అప్పుడైతే కట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి టెంపుల్కి అయితే, అది పెద్ద బొమ్మ దగ్గరికి సెంటర్లోకి అయితే వెళ్తున్నాము. సెంటర్కి అక్కడ పెట్టేసి వద్దామనేసి ఇదే పెద్ద బొమ్మ సెంటర్లో పెట్టారు. బాగుంది. అక్కడైతే కొన్ని క్లిప్స్ వీడియోస్ అలా తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఒక పావు గంట, ఒక 10 minutes 15 minutes అలా ఉండేసి వచ్చేసాము. పాప అయితే అల్లరి చేయకుండా బాగానే ఉంది, బాగానే ఆడుకుంటూ హ్యాపీగానే ఉంది. అంటే ముందు 2 days ముందే పాపకు అస్సలు బాగాలేదు, ఫీవర్, గొంతులో గుల్లలు అలా వచ్చేసి అస్సలు బాగాలేదు. హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఏం తినట్లేదు, తాగట్లేదు అనేసి. హాఫ్ డే అయితే ఏం తినలేదు. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే పర్లేదు, బాగుంది. అందుకే ఫెస్టివల్ కూడా చేసుకున్నాము. ఇంకా పాప కూడా కొంచెం సపోర్ట్ చేసింది, బాగానే ఉంది. కాసేపు అయితే కూర్చొని ఇంకా వచ్చేసాము. ఎక్కువసేపు అయితే ఉండలేదు, నిద్రపోయే టైం కదా, అప్పటికే 8:30 అయిపోయింది. ఇంకా పిల్లలు నిద్రపోయే టైం అనేసి ఇంటి దగ్గర పెద్ద పాప ఉంది, ఇంకా ఏడుస్తుంది అనేసి కాసేపు కూర్చొని అయితే వచ్చేసాము. లాస్ట్లో అయితే క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి. ఇంకా మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఇంట్లో బొమ్మను పెట్టుకున్నారా? మీరు ఎలా చేసుకుంటారు? మేమైతే ఇలా చేసుకుంటాము, మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇలా చేసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. 9 days ఉంటుంది, 9 days వెళ్తాము. 9 days వెళ్ళి సెంటర్లో బొమ్మ దగ్గరికి 9 days అయితే వెళ్తాము, బాగా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి పొద్దున అయితే ఇలా రెడీ అయింది పెద్ద పాప. ఈవినింగ్ అయితే ఫ్రాక్ వేసి తీసుకెళ్ళిపోయాను, అంతే. వీడియో